దేవుడు మౌనంగా ఉన్నాడని మీరు ఎప్పుడైనా భావించారా? ఈ ఒంటరితనం మీ ఆత్మను కృంగదీస్తున్నట్లు అనిపిస్తోందా? చీకటి మీ చుట్టూ అలుముకున్నట్లు, తీరని అప్పుల భారం మీ శాంతిని హరిస్తున్నట్లు మీకు అనిపిస్తోందా? కాని ఆ నిశ్శబ్దంలో దేవుని వాక్యం నిశ్చయముగా ప్రతిధ్వనిస్తోంది. హెబ్రీయులకు 6:14 ఇలా సెలవిస్తోంది: నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నేను నిన్ను వృద్ధి పొందింతును. దేవుని వాగ్దానం ఎన్నడూ తప్పుదు. ఆయన అబద్ధం చెప్పలేడు. ఆయన వాగ్దానం తుఫానులో మీ ఆత్మకు స్థిరమైన లంగరు. అప్పులు లేదా కష్టాలు మీ భవిష్యత్తును నిర్ణయించనివ్వకండి. ఇప్పుడు శాంతి మీ గందరగోళాన్ని తొలగిస్తోంది. యేసుక్రీస్తు వైపు మీ హృదయాన్ని త్రిప్పండి. ఆందోళన అనే సంకెళ్ళు నేడు తెగిపోతున్నాయి. ఆయన ఇచ్చే వెలుగు మీ బాటను ప్రకాశింపజేస్తుంది. ఈ సత్యాన్ని ఆలోచించండి. ఆయనను నేడే ఎంచుకోండి. తిరగండి ఆయన వైపు. యేసుక్రీస్తు ఆయనే మీ ఏకైక నిరీక్షణ. నేడే ఆయన వద్దకు రండి. ఆయనే మార్గం.